మారవంటి పరిస్థితులైనా, మనం ఎటువంటి స్థితి గుండా మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కటే అంటున్నాడు, నీ రక్షకుండగు నా రక్షకుండగు యేసే మనల్ని నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అదే రీతిగా ఈరోజు ఎన్నోసార్లు మనము, నా భర్త పాపం చేస్తాడు, నా బిడ్డలు పాపం చేస్తారు, నా భార్య పాపం చేస్తుంది, ఇదిగో ఫలానా వాళ్ళు పాపం చేస్తున్నారు, వాళ్ళు అని ఎప్పుడు చూసినా వాళ్ళనే చూస్తున్నాం. కానీ మనం ఎన్ని పాపాలు చేస్తున్నామో మనకు అర్థం కావట్లేదు. మనం ఎన్నెన్ని పాపాలు దేవునికి విరుద్ధంగా చేస్తున్నామో మనకి కనపట్లేదు. వీఆర్ సో జెంటల్ ఆన్ అవర్ సెల్ఫ్, బట్ వీ కీప్ పాయింటింగ్ ఫింగర్స్ అట్ ఎవ్రీవన్ ఎల్స్ కదా. మనల్ని మనం ఎన్నిసార్లైనా క్షమించుకుంటాం. అవునులే చెయ్యి జారని, లేకపోతే నోరు జారనిలే, అవునులే ఏదో ఎమోషనల్ రియాక్ట్ అయ్యానులే అని మనల్ని మనము సమర్థించుకుంటాం. కానీ అదే పరిస్థితి, అదే రియాక్షన్ ఎవరైనా చేస్తే వారిని ఎన్ని నేరారోపణ చేస్తాం కదా, ఎంతగా వారిని దూషిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, వీరిని గాక నువ్వు, నీ స్థితి ఎలా ఉంది, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, నువ్వు సరిగ్గా ఉన్నావా? ఎంతసేపు వీళ్ళు నరకానికి వెళ్తారు, వాళ్ళు నరకానికి వెళ్తారు, మీరందరూ నరకానికి వెళ్తున్నారు, నేను మాత్రం వెళ్తాను అనుకుంటున్నారేమో. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ సాల్వేషన్. బీ కేర్ఫుల్.